నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ ముగ్గురు మంత్రులు చేసిన భారత వ్యతిరేక ట్వీట్ల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. భారతీయులు మొదలుపెట్టిన సోషల్ మీడియా వార్ ఆ దేశ అధినాయకుల్ని కూడా కలవరపెడుతోంది. కేవలం సాధారణ పౌరులే కాదు, ఈసారి బాలీవుడ్ నటులు కూడా ఇందులో పాల్గొన్నారు. పూనం పాండే, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, కంగనా రనౌత్తో పాటు క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్లు కూడా మాల్దీవ్స్పై విరుచుకుపడ్డారు. దీంతో మాల్దీవుల పర్యాటకం అతలాకుతలమవుతోంది. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఇక భవిష్యత్తులో అయినా పరిస్థితులు చక్కదిద్దుకునే పనిలో పడితే కాస్తంత బెటర్. మాల్దీవ్స్ లాంటి చిన్న దేశం భారత్ లేకుండా మనుగడ సాగించగలదా? ఆ దేశ ఎకానమీ ఎంత ఉంది? భారత్ లేకపోతే చైనా సహకారంతో మాల్దీవ్స్ మనుగడ సాగించే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాల్దీవ్స్ ఎకానమీ అతి చిన్నది. ఆ దేశంలో దాదాపు 2/3 ఎకానమీ టూరిజం పైనే ఆధారపడి ఉంటుంది. ఆ దేశ జీడిపిలో 28% టూరిజం నుంచి వస్తుంది. దీంతోపాటు ఆ దేశంలో 3/2 ఉద్యోగాలు పర్యాటక రంగంలోనే ఉన్నాయి. దాదాపు 5.5 లక్షల జనాభా ఉన్న 185 దీవుల సమూహంలో పర్యాటకమే ప్రధాన వనరుగా కనిపిస్తోంది. అందుకే పర్యాటక రంగంపై ఏమాత్రం ప్రభావం పడినా ఆ దేశ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. మాల్దీవులకు వచ్చే పర్యాటకులు ఇంచుమించు ఏడాదికి 15 లక్షల మంది ఉంటారు. అందులో అగ్రభాగం భారత్ నుంచే ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది పర్యాటకులు ప్రతి ఏటా ఆ దేశంలో పర్యటిస్తూ ఉంటారు. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం 2023 నవంబర్లోనే భారత్ నుండి 161,751 మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్ళారు. ఆ ఏడాదిలో వెళ్ళిన వారిలో ఇది దాదాపు 20% అన్నమాట. ఇక జనవరి నుంచి నవంబర్ 2023 వరకు ఆ దేశ పర్యాటకుల్లో దాదాపు 10.9% మంది భారతీయులే ఉన్నారు. 2018లో మాల్దీవులకు వచ్చిన పర్యాటకుల్లో భారతదేశం 5వ అతిపెద్ద వనరుగా ఉంది. మొత్తం 14,84,274 మంది పర్యాటకులలో దాదాపు 6.1% మంది భారత్ నుండే వెళ్ళిన వారే. అయితే 2019లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు సంఖ్యలో వెళ్ళి భారతదేశం 2వ స్థానానికి చేరుకుంది. 2020లో పాండమిక్ వచ్చినప్పుడు సైతం దాదాపు 63,000 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. మాల్దీవులకు భారత్ అతిపెద్ద సోర్స్ మార్కెట్. 2021, 2022లో కూడా భారత్ వరుసగా 2.91 లక్షలు, 2.41 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. కేవలం పర్యాటక రంగంలోనే కాదు, ఆ దేశ రక్షణ బాధ్యతలతో పాటు విద్యారంగంలో కూడా భారత్ అండగా నిలుస్తోంది. ఆ దీవుల రక్షణ కోసం భారత్ రక్షణ పరంగా సంబంధాలను ఏర్పరచుకుంది. మోదీ అధికారంలోకి వచ్చాక 2016 ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. రక్షణ పరికరాలు సరఫరా చేయడం, రక్షణ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వడం చేసింది. అంతేకాదు ఆ దేశ కోస్ట్ గార్డ్ రక్షణ కోసం కూడా భారత్ సహాయం చేసింది. పెట్రోలింగ్ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను భారత్ అందించింది. దీంతో ఆ దేశ రక్షణ మరింత బలోపేతమైంది. ఈ విధంగా భారత్ మాల్దీవులకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తూనే ఉంది. ఆ దేశానికి ఆర్థిక రక్షణ పరంగా భారత్ అన్ని విధాలుగా తోడు ఉంది. అందుకే అక్కడ ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆ దేశ అధ్యక్షుడు మొదట భారత్ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుతం ఆ దేశం భారత్ను వద్దనుకుంటోంది. దీనికి ప్రధాన కారణం అక్కడి నూతన అధ్యక్షుడే. మహమ్మద్ మైజు గత ఏడాది నవంబర్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు మొదటి నుంచి చైనా పక్షపాతి. గతంలో జరిగిన ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్లో అతడు పాల్గొన్నాడు. మాల్దీవులపై భారత్ ఆధిపత్యం పెరిగిపోయిందని, ఆ దేశాన్ని తరిమి కొట్టాలన్నది మైజు ప్రధాన ఎజెండా. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల రీత్యా ప్రభుత్వం మారడం, మైజు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో మైజు భారత వ్యతిరేక మార్గాలను అవలంబిస్తున్నాడు. అధ్యక్షుడైన వెంటనే భారత్ను తమ దేశం నుంచి తొలగించే ప్రయత్నాలను ప్రారంభించారు. తమ దేశంలో ఉన్న కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లన్నీ భారత్కు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చాడు. అంతేకాదు ఆ దేశానికి ఎవ్వరు అధ్యక్షులైనా మొదట సందర్శన భారత్కే అన్న ఆనవాయితీని తొలగించి టర్కీ, చైనాలకు పర్యటించారు. దీంతోపాటు కొద్ది రోజుల క్రితం మోదీ లక్షద్వీప్ పర్యటన చేసినప్పుడు ఆ దేశంలో మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ దేశ మంత్రి మరియం షియూనా మోదీ ఇజ్రాయెల్కు తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు. దీంతోపాటు మరికొంతమంది మంత్రులు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆ దేశంపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడింది. ఉన్న ఫలంగా లక్షద్వీపులను సందర్శించమని, మాల్దీవుల కంటే అవే బెటర్ అని సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. ఈ క్యాంపెయిన్లో భారత స్టార్ హీరోలు కూడా పాల్గొన్నారు. దీంతో మాల్దీవులకు భారత పర్యాటకులు భారీగా తగ్గిపోయారు. దాదాపు 8,000 మంది బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే తమ ట్రిప్ను లక్షద్వీపులకు వెళ్లడానికి మార్చుకున్నారు. ఈ విధంగా మాల్దీవులకు ఆర్థికంగా ఇప్పటికే దెబ్బ పడుతోంది. ఇక ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు చైనా పాట పాడుతున్నారు. ఇప్పటికే చైనా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ మాల్దీవులకు ఎంత మేర సహాయం చేయగలదు అనే ప్రశ్న తలెత్తుతోంది. భౌగోళికంగా శ్రీలంక, మాల్దీవులు ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఈ రెండు దేశాలు ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంటాయి. భౌగోళిక రాజకీయాల్లో కూడా భారత్, చైనాలే ఆయా దేశాలను ప్రభావితం చేస్తాయి. గతంలో శ్రీలంక కూడా భారత్ను కాదని చైనా వంతపాడింది. డ్రాగన్ కంట్రీ చెప్పినట్లు విని ఆ దేశం నుంచి అప్పులు తెచ్చుకుంది. తాహత్తుకు మించిన అప్పుల్ని శ్రీలంక తీసుకుంది. దీంతో చైనా డెట్ ట్రాప్ను ప్రయోగించింది. చైనా అప్పులను రెన్యూవల్ చేయకపోవడంతో ఆ దేశం దివాళా తీసింది. నమ్ముకున్న చైనా నట్టేట ముంచేసింది. దీంతో ఆ దేశంలో ప్రభుత్వాలే కూలిపోయేంత స్థాయికి ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తింది. వేలాది మంది శ్రీలంక అధ్యక్ష భవనంపై దండెత్తి రావడంతో రాజపక్ష కుటుంబం పదవి నుంచి వైదొలిగి ఇతర దేశాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇంత జరిగిన చైనా ప్రభుత్వం ఆ దేశాన్ని వదలడం లేదు. శ్రీలంకలోని కీలకమైన హంబంతోట ఓడరేవును చైనా తన గుప్పిట్లో ఉంచుకుంది. 99 సంవత్సరాలు లీజుకు రాయించుకుంది. ఆ దేశం దివాళా తీసినప్పుడు భారత్ శ్రీలంకను కాపాడింది. ద్వీపదేశానికి ఆహారం సప్లై చేస్తూ ఆదుకుంది. దీన్ని ఆ దేశ నాయకులు కూడా అభినందించారు. భారత్ లేకపోతే తాము ఇంత త్వరగా కోలుకునే వాళ్ళం కాదంటూ వ్యాఖ్యానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జుకు సమీప గతంలోనే శ్రీలంక ఉదాహరణగా నిలిచింది. కానీ దీన్ని చూసుకోకుండా ప్రస్తుతం చైనా వంత పాడుతున్నాడు. భారత్ను కాదని మరి డ్రాగన్ కంట్రీకి దగ్గరవుతున్నాడు. తాజాగా ఆయన చైనా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో చైనా నుంచి మాల్దీవులకు వచ్చే సహాయం ఏంటన్నది మాత్రం సందేహంగానే కనిపిస్తోంది. చైనాకు దగ్గరైతే భారత్ నుంచి వచ్చే వ్యతిరేకతను మాల్దీవ్స్ తట్టుకోవాల్సి ఉంటుంది. డ్రాగన్ కంట్రీ నుంచి ఎన్ని అప్పులు తెచ్చుకున్నా స్థానికంగా ఆర్థిక వనరుల్ని కోల్పోతే అప్పులతో ప్రభుత్వాలను నడపలేరు. ప్రస్తుతం భారత వ్యతిరేకతతో కేవలం సోషల్ మీడియా ప్రచారం ద్వారానే ఆ దేశానికి తీరని ఆర్థిక నష్టం జరిగింది. ఏకంగా 3 మంత్రుల్ని పదవి నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. భారత్ గనక మాల్దీవులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి లక్షద్వీప్ను అభివృద్ధి చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకే ఇప్పుడే ఆ దేశం తేరుకుంటే మంచిది. చైనా భావజాలంతో గెలుపొందినా ఆ భావజాలంతో దేశాన్ని నడపలేమని గ్రహిస్తే సరే, లేకపోతే మరో శ్రీలంక అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అంటారు పెద్దలు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.